హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మీకు కరెంట్ అఫైర్స్ అందించే వాటిలో ముఖ్యంగా మంచి కరెంట్ అఫైర్స్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అయిన వాటిని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా నుంచి తీసి మీకోసం క్లిప్పింగ్స్ గా బోర్డులో ఇవ్వడం జరుగుతుందండి. ఇది మీరు మరింతగా చదువుకోవడం ద్వారా ఈ టాపిక్ మీద పట్టు సాధించి మంచి మార్కులు పొందుతారనేసి మన జయదేవ్ అకాడమీ యొక్క ఉద్దేశము. కాబట్టి ఈ వీడియోలో పొందుపరిచినటువంటి కొన్ని ముఖ్యాంశాలు చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి సచివాలయాలు, వాటికి అనుసంధానంగా అపాయింట్ చేసినటువంటి వాలంటీర్ల వ్యవస్థకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఏప్రిల్ 7 నుంచి వారికి వాలంటీర్లకి వారి విశిష్ట సేవలకి గుర్తింపుగా వారికి ఈ సన్మాన కార్యక్రమం అయితే ప్రారంభించిందండి. పోయిన సంవత్సరం కూడా అలానే ప్రారంభించారు. ఈ సంవత్సరం కూడా ఈ రోజు నుంచి ప్రారంభం జరిగింది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పొచ్చు. చూడండి, ఈ విషయంలో వాలంటీర్లకు వందనం అనేసి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారండి అంటే 2,33,333 మందికి ఈ నగదు పురస్కారాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. వాటిలో ఈ సంవత్సరం ఎంత ఇస్తున్నారని అంటే 239.22 కోట్ల రూపాయలు అనేది ఈ సంవత్సరం ఇచ్చారు. పోయిన సంవత్సరం ఎంత ఇచ్చారండి అంటే 226.77 కోట్లు అనేవి పోయిన సంవత్సరం ఇచ్చారు. టోటల్ గా గనక చూసినట్లయితే 465.99 కోట్ల రూపాయలు అనేది ఈ 2 సంవత్సరాల్లో వాలంటీర్ల యొక్క విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ నగదు పురస్కారాలు అయితే అందజేయడం జరిగిందండి. కాబట్టి ఏపీపీఎస్సీ ఎవరు రాస్తారో వాళ్ళకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఈ అంశం నుంచి ఒక ప్రశ్న అయితే రావడానికి అవకాశం ఉందండి. చూడండి, వాలంటీర్లు ప్రతినిత్యం మనం ఆంధ్రప్రదేశ్ లో గమనిస్తున్నామండి. వారు ఉదయాన్నే పెన్షన్స్ ఇవ్వడం దగ్గర నుంచి గవర్నమెంట్ డేటా సేకరణ క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి అనేక రకాల యాప్లు, డేటాలు, వాటన్నిటికీ వీరి యొక్క విశిష్ట సేవలు చేసి వారికి ప్రభుత్వానికి అవసరమైనటువంటి సమాచారాన్ని వేగవంతంగా అందజేయడమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలని పారదర్శకంగా చాలా స్పీడ్ గా లబ్ధిదారుల యొక్క గుమ్మానికి చేరుతున్నటువంటి వీరి విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టిందండి. దీని ప్రకారం కనుక చూసినట్లయితే వాలంటీర్లు మొత్తాన్ని బాగా సేవ చేసినటువంటి వారికి విశిష్టమైనటువంటి సేవా వజ్ర అనేటటువంటి అవార్డుని ప్రదానం చేస్తున్నారండి. ఇది ఎంతమందికి ఇస్తారు, దాని యొక్క క్యాష్ ప్రైజ్ ఏంటి, ఏమేమి ఇస్తారు అనేది ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. సేవా వజ్ర కనుక చూసినట్లయితే క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి 30,000 రూపాయలండి. 30,000 రూపాయలు మరియు దీంతో పాటుగా సర్టిఫికేట్, శాలువా, బ్యాడ్జీ, మెడల్ అనే 4 బహుకరించడం అనేది జరుగుతుంది. ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వారికి 5 చొప్పున ఈ 175 నియోజకవర్గాల్లో 875 మందికి మొత్తానికి ఈ సేవా వజ్ర అనేటువంటి అవార్డుని ప్రదానోత్సవం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందండి. 30,000 అంటే నియోజకవర్గానికి వచ్చి 5 విశిష్టంగా ఇవ్వదలుచుకున్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్రం మొత్తం చూస్తే ఈ అవార్డు ఎంతమందికి ఇస్తున్నారు, 875 మందికి ఈ సేవా అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుందండి. సేవా వజ్ర. నెక్స్ట్ గా చూసినట్లయితే సేవా రత్న అండి. ఇది క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి 20,000 రూపాయలు మరియు దీంతో పాటు సర్టిఫికేట్, శాలువా, బ్యాడ్జీ, మెడల్ అనేవి బహుకరించడం జరుగుతుందండి. ఇది వచ్చేసరికి 4,136 మందికి ఇవ్వడం జరుగుతుందండి. ఇది ప్రతి మండలంలోనూ మున్సిపాలిటీలోనూ 5 మంది చొప్పున, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసరికి 10 మంది చొప్పున, అంటే 5 మున్సిపల్ కార్పొరేషన్ పెద్దవి కాబట్టి అక్కడ 10 మంది, అదే మండలాల్లో వచ్చేసరికి మున్సిపాలిటీలో 5 చొప్పున మొత్తం 4,136 మందికి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి, ఈ పురస్కారము. ఇక లాస్ట్ గా ఈ రెండిట్లో కవర్ కాకుండా ఉన్న వారికి సేవామిత్ర అనేటటువంటి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి 10,000 రూపాయలు ఈ పురస్కారానికి
ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సర్టిఫికేట్, శాలువా, బ్యాడ్జీ తో పాటు 10,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఎంతమందికి ఇంకా మిగిలిపోయిన 2,28,322 మందికి ఈ పురస్కారాన్ని అయితే అందించడం జరుగుతుందండి. కాబట్టి చూడండి, ఈ అంశం నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే రావడానికి అవకాశం ఉందండి. 30,000, 20,000, 10,000 సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర, మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేసి ఇట్లా ఈ అంశాల్లోనైనా ఇవ్వచ్చు. కాబట్టి ఇది జాగ్రత్తగా మీరు ఒక్కసారి పరిశీలించి ఈ మ్యాటర్, ఈ క్లిప్పింగ్ కూడా చదువుకోవడం వల్ల మీకు అమూల్యమైనటువంటి సమాచారం అయితే మీకు లభిస్తుందండి. నెక్స్ట్ చూస్తే, తొలి ఎక్స్ఈ కోవిడ్ కేసు ముంబైలో. తొలి ఎక్స్ఈ కోవిడ్ కేసు అనేది ఇప్పటి వరకు మన భారతదేశంలో ఈ కోవిడ్ ఎక్స్ఈ అనేది రాలేదండి. అయితే ఈ ఒక మహిళని, 50 సంవత్సరాల మహిళ, విదేశాల నుంచి వచ్చిన మహిళ యొక్క బ్లడ్ శాంపిల్ కనుక చూసినట్లయితే ఈ లక్షణాలు ఉన్నట్లుగా నిర్ధారించడం జరిగిందండి. ఎక్కడ జరిగిందండి? అది ముంబైలో జరిగిందండి. ముంబైలో బయటపడ్డట్టుగా మనకి మొట్టమొదటిసారి కేసు ఎక్కడ బయటపడింది అనేసి అడగవచ్చు. ముంబైలో ఉంది. అయితే ఈ కరోనా ఇంకా ఎక్కడ ఉధృతంగా ఉందంటే, ఎక్కడైతే చైనాలో పుట్టిందో ఆ చైనాలోనే, ఆ షాంఘైలోనే ఇప్పుడు ఎక్కువ ఉధృతంగా అనేది ఈ కరోనా ఉగ్ర రూపం ఉంది. ఒక్క బుధవారం చూసినట్లయితే 20,472 కేసులు అనేవి రావటం జరిగింది. ఇంకా 80% కేసులు షాంఘైలోనే నమోదవుతుంది. దీని ద్వారా ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నం చైనా కావడం జరిగింది. ఎందుకంటే పరిశ్రమలు గాని, ప్రభుత్వ కార్యాలయాలు గాని, ప్రతి ఆఫీసు దీనివల్ల మూసివేయడం ద్వారా, తద్వారా ఎంప్లాయ్మెంట్ లేదా ఎకనామిక్ జనరేషన్ ఇవన్నీ నష్టపోయి ఆర్థిక రంగానికి తీవ్రమైన విఘాతం కలిగిందని చెప్పవచ్చు. అయితే ఈ ఎక్సీ వర్షన్ ఏంటంటే, మనం ఇప్పటికే చాలా డేంజరస్ అయినటువంటి ఒమిక్రాన్ వేరియంట్ లో కొత్తగా వచ్చినటువంటి ఉత్పరివర్తన మ్యుటేషన్ అన్నమాట. ఇది ఇంకా BA1 ప్లస్ BA2 ల మిశ్రమ ఉత్పరివర్తనం అనే రీకాంబినెంట్ రకాన్ని XE అనేసి చెప్పొచ్చు అనేసి చెప్తున్నారండి. ఈ రెండింటికి మ్యుటేషన్, ఉత్పరివర్తనం. ఇది BA2 కంటే 10% ఎక్కువ హాని చేసేటటువంటి వర్షన్ గా చెప్పొచ్చు XEని. కాబట్టి ఇది మన భారతదేశంలో కూడా రావడం జరిగింది, నిర్ధారించడం జరిగింది. ఫస్ట్ కేసు అనేది ముంబైలో నమోదవడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు కరోనా ఒమిక్రాన్ కి మించినటువంటిది XE గా నామకరణం చేశారు. ఇది XE ఒమిక్రాన్ కంటే 10% ఎక్కువ ప్రభావంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ డేంజరస్ అనేసి చెప్పవచ్చు. అయితే వాతావరణం, గ్లోబల్ వార్మింగ్ గురించి మనం ప్రతినిత్యము వింటానే ఉంటాము. గ్లోబల్ వార్మింగ్ అనేది భూ ఉపరితల వాతావరణం అనేది వేడి ఎక్కువ పెరగడం వల్ల భూమిపైన ఉన్న వాతావరణము అనానుకూలంగా తయారయ్యి లానినో, ఎల్నినో ఎఫెక్ట్స్ అనేవి భూమి మీద వస్తుంది. లానినో, ఎల్నినో ఎఫెక్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అంటే ఎండాకాలంలో విపరీతమైనటువంటి వర్షాలు కురియటం, వర్షాకాలం విపరీతమైన ఎండలు కాయటం వల్ల వాతావరణమే మార్పు అనేది ఏర్పడి జనాభా నివాసానికి అనానుకూల పరిస్థితులు ఏర్పడటమే లానినో, ఎల్నినో ఎఫెక్ట్స్ అనేసి అంటారు అనమాట. ఋతువులు సక్రమంగా రాకపోవడమే లానినో, ఎల్నినో ఎఫెక్ట్. అయితే ఇది శాస్త్రవేత్తల బృందము పరిశీలించినటువంటి అంశం ఏంటంటే, 2100 సంవత్సరానికి భూ ఉష్ణోగ్రత 1.4 సెంటీగ్రేడ్స్ నుంచి 5.8 సెంటీగ్రేడ్స్ కి పెరిగిద్దనేసి చెప్పడం జరిగింది. ఇలా రావటం వలన భూ ఉపరితలం వాతావరణం వేడెక్కడం వల్ల జరిగే మొట్టమొదటి విపరీతం ఏంటంటే, బైపోలార్ రీజియన్స్ లో ఉన్నటువంటి, అంటే భూమికి పైన ఉన్నటువంటి ఆర్కిటిక్, అంటార్కిటికా జోన్స్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఐస్ షీట్స్ అనేవి, ఐస్ బర్గ్స్ అనేవి కరిగిపోయి సముద్రము ఒడ్డునున్నటువంటి పట్టణాల్ని ముంచివేయటము, అలాగే ఎండాకాలం విపరీతమైన వర్షాలు పడతాం, వర్షాకాలం విపరీతమైన ఎండలు కాసి జనజీవనాన్ని, భూమి మీద ఉన్నటువంటి జీవజాలాన్ని అనేక రకాల ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు దాపురుస్తాయి అనేసి మనకి తెలియజేస్తుంది. ఈ విషయాన్ని ప్రపంచ
ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ విషయం మీద చెప్పడం జరిగింది. ఈ రోజు ఎందుకు మనం దీని గురించి విశేషంగా చెప్పుకుంటున్నారంటే, ఈ ఆర్టికల్ రావడం జరిగిందంటే 7వ తారీఖుని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రకటించారు. ఆరోగ్య దినోత్సవంగా ప్రకటించారు. తద్వారా గ్లోబల్ వార్మింగ్ మీద ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. కాబట్టి గ్లోబల్ వార్మింగ్, భూ ఉష్ణోగ్రత పెరిగే కారకాలని, కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించడమే భూమి మీద మానవాళికి నిజమైన మేలు చేసే అంశంగా చెప్పొచ్చు. ఈ భూమి మీద ఎక్కువ కార్బన్ ఉద్గారాల్ని వాయువుల్లోకి వెదజల్లే దేశం ఏదంటే చైనా అని చెప్పొచ్చు, ఆ తర్వాత అమెరికా చెప్పొచ్చు. అట్లానే ఈ ఫ్రాన్స్ లో జరిగినటువంటి ఈ ఉద్యమంలో భూ ఉపరితల గ్లోబల్ వార్మింగ్ మీద జరిగినట్టు ఈ సదస్సులో ఈ అంశాలే తీసుకోవడం జరిగింది. కానీ దాన్ని అమెరికా మొట్టమొదటిసారి బయటకు వచ్చి ఈ ఉల్లంఘన చేసినట్లయింది. ఆ ఒప్పందం అనేది నీరుగారిపోయింది. అయితే ఇప్పుడు మనకి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా భూ ఉపరితల వాతావరణం కనుక పెరిగితే సంభవించే పరిణామాల్ని ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. అట్లనే బ్లాక్ ప్లేగ్ వ్యాధి మళ్లీ విరుచుకుపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఉపరితల వాతావరణం పెరిగితే ఆటోమేటిక్ గా కొన్ని జీవులకి అది అనుకూలంగా ఏర్పడతాయి. వాటిల్లో ముఖ్యంగా చూసినట్లయితే ఎలుకల వల్ల మేజర్ గా వచ్చేటటువంటి ప్రాణాంతక జబ్బు ఏంటంటే ప్లేగు అండి. ఈ ప్లేగ్ అనేది మధ్య యుగాల్లో ఐరోపాలో 60% జనాన్ని 7 ఏళ్లలో తుడిసికి పెట్టిన జబ్బు ఏదంటే ఈ బ్లాక్ ప్లేగు అనేటువంటి జబ్బుగా చెప్పొచ్చు. ఇది రావడానికి అవకాశంగా ఉందని చెబుతున్నారు. అట్లనే దోమల జనాభా కూడా పెరిగిపోవడం వల్ల మలేరియా, డెంగ్యూ ఫీవర్స్ అనేవి కూడా రావడానికి అవకాశం ఉంది. ఇట్లా వీటిలో ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పటికే ప్లేగు, హంటా వైరస్, ఎరినా వైరస్, లెప్టోస్పైరసిస్ వ్యాధికి ఈ ఎలుకలు అనేవి ముఖ్యమైనటువంటి కారణము. ఈ వాతావరణ పరిస్థితులు కూడా ముఖ్యమైన కారణం. ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం కారణం అనేసి మనం చెప్పొచ్చు. అట్లనే విషతుల్యంగా మారనున్న ఆహారము. ప్రతి సంవత్సరం 4,20,000 మంది జనాభా విషతుల్య ఆహారం, పాయిజనస్ ఫుడ్ తీసుకోవడం ద్వారా చనిపోతున్నారనేసి ఇవి కూడా మనకి ఈ ఉపరితల వాతావరణం దీనికి ప్రభావం చెప్పుకోవచ్చు. అలాగే బ్లాక్ ఫంగస్ బిడద. బ్లాక్ ఫంగస్ కనుక చూస్తే ఇది ఒక రకమైన శిలీంధ్రం అండి. మనం కరోనా బాగా మేజర్ గా ఎఫెక్ట్ అయినప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ అనేది చూసాం. గాల్లో బ్లాక్ ఫంగస్ ఉంటుంది. ఇది పీల్చినప్పుడు ఊపిరితిత్తుల్లో పోయి ఈ జబ్బు అనేది కలగజేయడం జరిగింది. దీనంతటికి కారణం ఏంటంటే వాతావరణంలోని మార్పులే. ఇది గనక మీరు చక్కగా ఈ ఆర్టికల్ చదువుకున్నట్లయితే ఇందులో నుంచి కూడా మంచి మార్పులు రావడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ చూసినట్లయితే మాస్కో యుద్ధ నౌక మటాష్ అనేది మనకి ఈ రోజు పేపర్ లోని ముఖ్యాంశం అండి. మనకు తెలుసు ఉక్రెయిన్ రష్యా భీకరమైన యుద్ధం చేస్తుంది. ఉక్రెయిన్ వచ్చేసరికి తన ఆత్మరక్షణకే ఇన్ని రోజులు ప్రయత్నించింది. అయితే ఉక్రెయిన్ కి ఉన్నటువంటి గొప్ప ఓడరేవు ఏంటంటే ఒడెస్సా అనేటటువంటి ఓడరేవు. ఇది ఉక్రెయిన్ కి అత్యంత వ్యూహాత్మకమైన ఓడరేవు. ఎక్కువ వ్యాపార వాణిజ్యాలు 70% పైన జరిగే ఓడరేవు ఏంటంటే ఈ ఒడెస్సా అనేటువంటి ఓడరేవు. అయితే దీన్ని ధ్వంసం చేయడానికి రష్యా వచ్చేసరికి 2 సబ్మెరైన్లు, 2 క్షిపణులు కలిగినటువంటి ఓడలను తీసుకొచ్చి, షిప్పులు తీసుకొచ్చి దీని మీద దాడి అనేది చేయడం జరిగింది. చూడండి, 50 క్షిపణులు ఒడిశా నగరం పైకి ప్రయోగించడం ద్వారా ఈ ఒడిశా నగరం అంటే ఒడిశా ఒడిశా వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యూహాత్మక ఓడరేవు ఇది ఒడిశా. దీన్ని అడ్మిరల్ ఎస్ఎన్ అనేటటువంటి ఈ యుద్ధ నౌక ద్వారా ఈ ఒడిశా ఓడరేవుని నాశనం చేయడానికి రష్యా పూనుకుందండి. దీంతో పాటు ఇంకొక యుద్ధ నౌకను కూడా తీసుకురావడం జరిగింది. ఈ 2 దీని మీద దాడి చేయడానికి పూనుకున్నప్పుడు ఈ ఉక్రెయిన్ అనేది నెప్ట్యూన్ క్రూయిజ్ క్షిపణితో ధ్వంసం చేసేసింది అనమాట. దీన్ని ఈ అడ్మిరల్ ఎస్ఎన్ అనే యుద్ధ నౌకని
క్రూయిజ్ క్షిపణిని ఉపయోగించేసి దీన్ని ధ్వంసం చేయటం అనేది మొట్టమొదటిసారిగా ఈ రష్యా యొక్క యుద్ధ నౌకని ధ్వంసం చేయడం అనేది జరిగిందండి. చూడండి, ఈ నెప్ట్యూన్ అనేది ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. నెప్ట్యూన్ అనే మొదటి వెర్షన్ క్షిపణులు ఇవి తీర ప్రాంత రక్షణకి సంబంధించింది. ఇది 300 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. 5,000 టన్నులను తీసుకొని సమర్థవంతంగా 5,000 టన్నుల వరకు బరువున్న నౌకల్ని ఇది ధ్వంసం చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నెప్ట్యూన్ క్రూయిజ్ క్షిపణిగా చెప్పొచ్చండి. కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఉక్రెయిన్ రష్యాకి యుద్ధం అనేది జరుగుతుంది. ఉక్రెయిన్ తన ఆత్మరక్షణ కోసం ఎన్నాళ్ళు పోరాడింది. అయితే రష్యా వచ్చేసరికి అడ్మిరల్ ఎస్సేన్ అనేటువంటి ఈ యుద్ధ నౌక ద్వారా ఉక్రెయిన్ కి ఎంతో వ్యూహాత్మకమైనటువంటి ఓడరేవు ఒడెస్సాని ధ్వంసం చేస్తున్న తరుణంలో ఉక్రెయిన్ క్రూయిజ్ క్షిపణి నెప్ట్యూన్ అనే క్రూయిజ్ క్షిపణి 300 కిలోమీటర్లు దాని యొక్క విడిది వెళ్ళగలి 300 కిలోమీటర్లు ఉన్న ఏవైనా టార్గెట్స్ ధ్వంసం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్న క్రూయిజ్ షిప్ నెప్ట్యూన్ ద్వారా ధ్వంసం చేసింది అనేసి వార్తలు అయితే రావడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇది ఇంపార్టెంట్. ఈ క్లిప్పింగ్ కూడా జాగ్రత్త చదువుకోవడం ద్వారా మీకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. 2022-23లో 7.5% వృద్ధి అనేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఇది ఏడిబి వారు, ఏషియన్ డెవలప్మెంట్ బోర్డు వారు, బ్యాంక్ వారు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఏడిబి ఆసియా అభివృద్ధి బ్యాంకు వారు 7% అభివృద్ధి నమోదు చేసుకునే అవకాశం ఉంది భారతదేశం అనేసి ముందుగానే వాళ్ళ యొక్క విశ్లేషణ అనేది ఇవ్వడం జరిగిందండి. అంతేకాకుండా వచ్చే సంవత్సరం వచ్చేసరికి 8% మనం అభివృద్ధి చెందుతాం అనేసి చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం కనుక చూసినట్లయితే చైనా వాళ్ళు 5% అని, వచ్చే సంవత్సరం చూస్తే చైనా 4.8% వృద్ధి చెందుతుంది అనేసి ఏడిబి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు తెలియజేయడం జరిగిందండి. మనం 7.5 ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం 8% అభివృద్ధి నమోదు చేస్తాం. ఎట్ ద సేమ్ టైము చైనా వాళ్ళు 5%, తర్వాత 4.8% చైనా వాళ్ళు అభివృద్ధి చెందుతారని వృద్ధి రేటు ఉంటుందనేసి ఏడిబి వారు తెలిసింది. అట్లనే ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అవుట్లుక్ 2022లో అంచనా ఇవ్వడం అనేది జరిగిందనేసి చెప్తున్నారండి. ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. కరోనా పరిస్థితుల ద్వారా ఎక్కువగా నష్టపోయినటువంటి చైనా తన యొక్క అభివృద్ధి అనేది వెనక బాటులో ఉంది. భారతదేశం త్వరగా కోలుకొని అభివృద్ధి పయనంలో ప్రయాణిస్తుందనేసి ఈ ఏడిబి వారు రిపోర్టు ప్రకారం మనకి అర్థమవుతుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు, ఇది కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి, మీకు ఎగ్జామ్ లో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం సూక్ష్మ చిన్న మధ్యస్థాయి వ్యాపార సంస్థ ఎంఎస్ఎంఈ ఎక్కువ ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులు తమ సొంత కాలమే నిలబడటానికి, ఉన్నత చదువులు చదివిన వాళ్ళు అంకుర సంస్థలను ఏర్పాటు చేయడానికి ఇవి ఉపయోగపడేటువంటి వ్యవస్థలు ఏదంటే ఎంఎస్ఎంఈ అన్నమాట. దీనిలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఉంది. అయితే సూక్ష్మ చిన్న మధ్యస్థాయి వ్యాపార సంస్థలు వీళ్ళు బాగుపడతవే కావాలి, చదువుకున్న వాళ్ళు కొంతమంది కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అట్లనే ఆర్థిక పరమైన డెవలప్మెంట్ కూడా ఉంటుందని ప్రభుత్వం గ్రహించి ఈ సూక్ష్మ చిన్న స్థాయి సంస్థల మీద దృష్టి అయితే కేంద్రీకరించింది. అయితే దీనికి 6,062.45 కోట్ల రూపాయలు, $808 మిలియన్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎం పర్ఫార్మెన్స్ అంటే RAMP గా నమోదు చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ స్కీమ్ అయితే అమలు 2022-23 నుంచి ఈ స్కీమ్ అయితే అమల్లోకి వస్తుందనేసి తెలియజేయడం జరిగింది. ఈ పథకం ద్వారా కేటాయించిన దాంట్లో ఎలా పొందుతారనేది 3,750 కోట్ల రూపాయలు అంటే $500 మిలియన్ ప్రపంచ బ్యాంకు నుంచి రుణం ద్వారా, వరల్డ్ బ్యాంక్ నుంచి, అట్లనే 2,312.45 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా అందజేస్తామనేసి చెప్పడం జరిగింది. తద్వారా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ రుణాలు అయితే కొత్తగా
పెట్టేటువంటి అంకుర సంస్థలకి లేకపోతే సూక్ష్మ చిన్న సంస్థలు అభివృద్ధికి వీటిని ఉపయోగించి వాటిని సమర్థవంతంగా నిలబెట్టడం ద్వారా నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ ఆర్థిక పరమైనటువంటి అంశాలని ప్రభుత్వం వారికి అందించినట్టుండి అట్లానే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుందని దీని ప్రధాన ఉద్దేశం అండి. ఇక నెక్స్ట్ పోతే చూసినట్లయితే 500 AC వాహనాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 1 విజయవాడలో ప్రారంభించారండి. పేపర్లో మనం చూసాం. ఏంటవి? తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, తల్లి బిడ్డ డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ని 500 AC వాహనాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 1న విజయవాడలో ప్రారంభించారు. ఇది కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. అట్లనే జీనోమ్ ఫౌండేషన్ చైర్మన్ గా కేంద్ర విజిలెన్స్ కమిషన్ మాజీ కమిషనర్ కేవి చౌదరిని నియమించడం జరిగింది. నిన్నే చెప్పుకున్నాం మనం. జిఎం పండ్లని, జీనోమ్ మోడిఫైడ్ పండ్లని, అట్లనే జీనోమ్ ఎడిటింగ్ పంటలని, జన్యు కూర్పు పంటలనేసి లేకపోతే జెనెటికల్లీ మోడిఫైడ్ పంటలు అనేసి నిన్న చెప్పుకోవడం జరిగిందండి. వీటికి సంబంధించిన ఫౌండేషన్ కి చైర్మన్ గా కేంద్ర విజిలెన్స్ కమిషన్ మాజీ కమిషనర్ కేవి చౌదరిని ప్రభుత్వం నియమించడం జరిగింది. ఇంపార్టెంట్ అండి. ప్రపంచ 10 మంది మహిళా బిలియనర్లో ఫాల్గుని నాయర్. ప్రపంచ 10 మంది మహిళా బిలియనర్లో ఫాల్గుని, ఇది ఇలాంటి బిట్టు వచ్చేటటువంటి అవకాశం ఉందండి. ప్రపంచంలో స్వయం కృషితో ఎదిగినటువంటి 10 మంది అగ్రగామి బిలియనర్లో నైకా వ్యవస్థాపకురాలు ఫాల్గుని నాయర్ కి చోటు అనేది దక్కిందనేది ఈ వార్తల యొక్క ముఖ్యాంశం అండి. ఈమె ఆస్తి మొత్తం కనుక ఈమె కంపెనీ ధర సంపాదించింది 7.6 బిలియన్లు, అంటే 57,000 కోట్ల రూపాయలతో ఈమె 10 మందిలో ఒకరుగా ఉండటం జరిగింది. ఫాల్గుని ఏ స్థానంలో ఉందండి? అది వెరీ వెరీ ఇంపార్టెంట్. 10వ స్థానంలో నిలిచింది. దీన్ని హూరన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేర్కొందండి. హూరన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది చేశారు. భారత నుంచి ఈమె ఒక్కటే మాత్రం ఇందులో స్థానం సంపాదించుకున్నటువంటి మహిళగా చెప్పొచ్చు. అయితే ఇందులో చూసినట్టే ప్రపంచం మొత్తంగా చూసినట్టయితే మహిళలు వచ్చేసరికి 556 మంది ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళలో తన సొంత కాళ్ళ మీద స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యక్తులు 124 మంది ఉన్నారు. వాళ్ళు 124 మంది 16 దేశాలకు చెందినని చెప్తున్నారు. అయితే మొట్టమొదటి వ్యక్తి ఎవరండి అంటే బీజింగ్ దేశానికి చెందినటువంటి స్థిరాస్తి డెవలపర్ ఊయా జూన్ అనేటటువంటి బిల్డర్. ఈమె మొట్టమొదటి ర్యాంకులో ఉండటం అనేది జరిగింది. ఈమె $17 బిలియన్ సంపద ప్రపంచంలోనే స్వయం కృషితో ఎదిగినటువంటి అగ్రగామి మహిళగా ఉంది అనమాట. ఇది వాళ్ళ 10 మందిలో ఏడుగురు చైనా చెందినటువంటి మహిళలే. 10 మందిలో మళ్ళీ చూడాలంటే 7 చైనా చెందిన మహిళలు అని చెబుతున్నారు. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చూస్తే ఫాల్గుని నాయర్ నైకా సంస్థ 10వ ప్లేస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక చూస్తే పెరిగిన సగటు జీవిత కాలం, లైఫ్ స్పాన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ అనమాట. అంటే 47.4 సంవత్సరాల నుంచి 69.6 సంవత్సరాల అంటే వేళ్లకే పెరిగింది అనమాట. ఇది ఎవరు కండక్ట్ చేశారండి? పసిఫిక్ అబ్జర్వేటరీ ఆన్ హెల్త్ సిస్టమ్స్ అండ్ పాలసీస్ వారి నివేదిక ప్రకారము భారతదేశంలో లైఫ్ స్పాన్ అనేది పెరిగిందని చెప్తున్నారు. 69.6 అంటే సుమారుగా 70 సంవత్సరాలకి మానవుని యొక్క జీవిత కాలం అనేది పెరిగిందని చెప్తున్నారు వాళ్ళ సర్వే ప్రకారం. అయితే 1970లో ఎంత ఉందండి? 47.7 మాత్రమే. అది 1920 నాటికి 69.6కు వచ్చిందని చెప్పారు. ఈ విషయంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ కూడా గణనీయంగా జీవితకాల వృద్ధిలో ఉందని చెప్పొచ్చు. అట్లనే ఈ రిపోర్ట్ ప్రకారం చూసినట్లయితే మొట్టమొదటి ప్లేస్ ఎవరికి వచ్చిందండి అంటే ఉత్తరప్రదేశ్ కి మొట్టమొదటి ప్లేస్ వచ్చింది. జీవితకాలము ఎక్కువ అభివృద్ధి చెందింది ఉత్తరప్రదేశ్ లో. తర్వాత స్థానాల్లో తమిళనాడు, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, బీహార్, అస్సాం, ఏపీ వరుస స్థానాల్లో ఉందనేసి ఈ రిపోర్ట్ అనేది తెలియజేస్తుందండి. ఇవి మనకి
ఎవరెవరు దీని మీద రీసెర్చ్ చేశారనేది కనుక చూస్తే WHO తాజాగా విడుదల చేశారు. అందులో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, సెంటర్ ఫర్ జెండర్ క్వాలిటీ అండ్ హెల్త్, జిందాల్ విశ్వవిద్యాలయం, మెడికల్ ఫ్యాకల్టీ అండ్ యూనివర్సిటీ హాస్పిటల్ జర్మనీ వీళ్ళందరూ కలిసి రూపొందించిన రిపోర్ట్ ఇది మనం చెప్పవచ్చు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. ఇకపోతే ముఖేష్ నెంబర్ 1 అనే న్యూస్ ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ముఖేష్ ఆసియాలోనే వచ్చేసరికి ధనవంతుడిగా రూపొందాడండి. ఈయన యొక్క ఆస్తి విలువ చూసినట్లయితే 6.8 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయనకి దగ్గరలో అత్యంత చేరువలో ఆదాని కూడా ఉండాలని చెప్తున్నారండి. అయితే పోయిన సంవత్సరం కనుక చూసినట్లయితే భారతదేశంలో కుబేరుల సంఖ్య వచ్చేసరికి బిలియనీర్ సంఖ్య 140 మంది ఉండగా ఈ సంవత్సరం వచ్చేసరికి 166 మందికి పెరిగారనేసి తెలుపుతున్నారండి. అట్లనే వీళ్ళందరి యొక్క ఆస్తిగా చూసినట్లయితే 26% వృద్ధి చెంది $750 బిలియన్ అంటే సుమారుగా 57.25 లక్షల కోట్లు చేరుకోవడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు అండి. అయితే ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఎవరు వచ్చారంటే ముఖేష్ అంబానీ. ఇక్కడ ఈ టేబుల్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడదు. ముఖేష్ అంబానీ $90.7 బిలియన్, నెక్స్ట్ $90 బిలియన్ తో గౌతమ్ అడానీ, నెక్స్ట్ శివనాడార్ 28.7 బిలియన్. శివనాడార్ కూడా కరోనా వల్ల డిజిటల్ సేవలు పెరిగిపోవడం వల్ల ఈయన కూడా మంచి అభివృద్ధి అయితే చెందడం జరిగింది. తద్వారా మంచి ఆదాయం అయితే రావడం జరిగింది. ఇది ముఖేష్ నెంబర్ 1 అనేసి మనకి ఈ రోజు కూడా మంచి ఆర్టికల్ రావడం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వస్తే కమాన్ కమిన్స్ అనేసి ఈ న్యూస్ అయితే మనం చూడాలండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. కమిన్స్ అండ్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా కెప్టెన్ గా కూడా చెప్పుకోవచ్చు. ఇతను వచ్చిన రికార్డ్ ఏంటంటే వీరికను ముంబైకి కోల్కతాకి జరిగినటువంటి IPL మ్యాచ్ లో ఇతను 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అనేది చేయడం జరిగిందండి. ఈ 14 బాల్స్ అనేది నిజంగా చాలా అత్యంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా నమోదు చేశాడు. అంతకుముందు ఇలా ఎవరైనా చేశారంటే 14 బంతుల్లోనే అంటే హాఫ్ సెంచరీ చేసిన వ్యక్తి ఎవరంటే KL రాహుల్ అండి. 2018లో ఈ హాఫ్ సెంచరీని చేయడం జరిగింది. అయితే దీన్ని కమిన్స్ సమం చేశారనమాట. ఈ బౌలర్ కమిన్స్ సమం చేయడం వల్ల ఇప్పుడు ఈ 14 బంతుల్లో 50 చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే మొట్టమొదటిసారిగా KL రాహుల్, ఆ తర్వాత ప్యాట్ కమిన్స్. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి అడిగేటటువంటి అవకాశం ఉంది. ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అంటే ముంబై కోల్కతాలో కోల్కతా బౌలర్ కమ్ బ్యాట్స్మెన్ అటువంటి ప్యాట్ కమిన్స్ 14 బంతుల్లో 50 రన్స్ చేసి IPL హిస్టరీలో అత్యంత ఫాస్ట్ హాఫ్ సెంచరీ చేసినటువంటి వ్యక్తిగా KL రాహుల్ తో సమానంగా 14 బంతులతో ఇద్దరు కలిసి ఈ రికార్డుని ఉంచడం జరిగింది. ఇద్దరు 14 బంతుల్లోనే చేశారు. కాబట్టి ఈ సంవత్సరం జరిగింది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. అది కూడా కంపారిజన్ చేసేటప్పుడు అది కూడా KL రాహుల్ కూడా ఇంపార్టెంట్ గా మనం చెప్పవచ్చు అండి. ఇంకా ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మీకు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ అండి. వీటి నుంచి కూడా ఇంకా మీరు మంచి బిట్స్ అయితే తయారు చేసుకోవచ్చు. మన జయదేవ్ అకాడమీ తరఫున ఇట్లా క్లిప్పింగ్స్ లోని ఇస్తాము. ఇంకా మంచి మంచి కరెంట్ అఫైర్స్ కూడా రానున్న కాలంలో ఇంకా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అనేవి ఇవైతే కొన్ని మీకు పేపర్ వైడ్ చేస్తాం, మరికొన్ని డైరెక్ట్ గా బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకోసం అప్గ్రేడ్ చేసుకుంటూ మీకు మరింత చేరువవడానికి మన జయదేవ్ అక్కడ ప్రయత్నం చేస్తామండి. మీకు మంచి మార్కులు రావడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ వీడియోను పరిశీలించినందుకు చూసినందుకు మీకు ధన్యవాదాలండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్నమాట.